స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే సంఘానికి ప్రార్థించిన దైవజనుడికి మరి ప్రభు పేట వందనాలు తెలియపరుస్తాం. చాలా సంతోషం. చక్కటి వాతావరణం ఇచ్చి ప్రభు ఈ రెండవ కొడుకులోకి మనం నడిపించాడు. ఈ యొక్క రెండవ కొడుకులో కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనలో వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. ఈ రెండవ కొడుకులోకి నన్ను నడిపించాను. ఈ ప్రణాళికను బట్టి నేను ఈ మందిరంలో నేనున్నా. ఇది రాత్రి నా జీవితంలో వ్యక్తం కాకుండా నీవు నాతో మాట్లాడుతాను ప్రభు. నాతో మాట్లాడిందని ప్రభుత్వం తెలియవలసింది. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వినగల చెవులు, నీ వాక్యం గ్రహించే హృదయం నాకు దయచేయమని ప్రార్థన. అత్యంత కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ గ్లోరియస్ మినిస్ట్రీ ప్రేమించి నానాటికి అభివృద్ధి చేస్తున్న విధాన్ని బట్టి మీకు వందనాలు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, కుటుంబములు ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను దీవించబడ్డ కొరకు ఆయన నీ సేవకులు ఏర్పాటు చేసిన ఈ 3 దిన ప్రతిష్ఠిత ఉపవాస ప్రార్థన కొడుకుని బట్టి స్తోత్రాలు. మొదటి కొడుకుని ఎంతగానో ఆశీర్వాదకరంగా జరిగించారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన బిడ్డని మీరు నడిపించి మరొక మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ రెండవ కొడుకులోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. బిడ్డలు ఈ వాక్యం కొరకు వారు హృదయములను సిద్ధపరచుగా మీరు వారితో మాట్లాడండి. మరి ఈ దినము సందేశము ద్వారా వారి కుటుంబములను చక్కగా కట్టుకోవడానికి సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి సంఘమంతటికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. నేను ఈ రెండవ కొడుకులో వర్తమానం కొరకు సిద్ధపడింది. ఉదయకాల సమయంలో ఈ రెండవ కొడుకులో వర్తమానం కొరకు మరి సంఘంతో మాట్లాడడానికి సహాయం చేయాలి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబ వ్యవస్థల గురించి, కుటుంబం గురించి బోధించమని, వివాహ వ్యవస్థ గురించి, భార్యాభర్తల యొక్క వైవాహ జీవితం గురించి చెప్పమని ప్రభు ఆత్మ నన్ను ఎంతగానో ప్రేరేపించగా ఈ రెండవ కూడికలో ప్రభు యొక్క ఉద్దేశం, కుటుంబం గురించి ప్రభు యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నా. ఇక్కడ యవన రాత్రి యొక్క మరి అంశాన్ని నేను తీసుకోవడం గల కారణం ఇక రాత్రి యవన బిడ్డలు, వివాహమైన యవన బిడ్డలు చాలామంది నాకు కనపడ్డారు. మరి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? వివాహం చేసుకొని ఫ్యామిలీతో ఉన్నవారు ఉన్నారమ్మా? సత్యపడి ఫ్యామిలీతో ఉన్నవారు. మరి కుటుంబానికి ప్రభు వివాహ వ్యవస్థను ప్రభు ఆశీర్వదించాడు. మరి ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. ప్రభు వివాహం ఇస్తున్న మొట్టమొదటిగా ఆయనే దీన్ని ఏర్పాటు చేశాడు. మానవ యొక్క కోరికను బట్టి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయబడలేదు, కానీ దేవుని యొక్క చిత్తమును బట్టి ఏర్పాటు చేయబడింది. అందుకనే ఈ దినము వివాహ వ్యవస్థలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వాక్యం మొదలుకొని
24 చదవండి అమ్మా. మరియు దేవుడైన యెహోవా అమ్మా నేను ఒకసారి నేనే చదువుతాను, కొద్ది పెద్దగా ఉంది కానీ సమయం కొంచెం ఆలస్యంగా నేను చదువుతాను, ఆ తర్వాత సహకరించండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదు మనకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని తీసుకుని వచ్చాను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయినా అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చిన. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటున్నని ఏక శరీరమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి కుటుంబాలంటే బహు ఇష్టం. దేవునికి కుటుంబముగా ఉండటంటే బహు ఇష్టం. అందుకనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వయసుకు వచ్చిన అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఆదిలోనే ఆయన ప్రారంభించున్నాడు. ఈ యొక్క సమస్త విశ్వాన్ని కలగజేయడం గల కారణం మానవుడి కొరకే. ఈ సమస్త విశ్వాన్ని దేవుడు చేసింది మానవు యొక్క మనుగడ కొరకు. ఈ రాత్రి మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నదో జ్ఞాపకం చేసుకొని మీరు దేవుని వాక్యమును బట్టి సరి చేసుకునేటట్టుగా ఉండాలి. మనము ఈ చదువుకున్న వాక్య భాగంలో ఆదాము అవ్వల యొక్క వివాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వివాహంలో ఈ యొక్క వాక్యాన్ని చదువుతారు. ప్రతి మీ అందరి క్రైస్తవ వివాహాలు అనుకుంటున్నాను నేను. మీ వివాహ సమయంలో కూడా ఈ వాక్యాన్ని మీరు చదవగా వినుంటారు. ఇక్కడ కింద మాటలో చివరి మాటగా చెప్తుంది, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను వారు ఏక శరీరమై ఉంది. అంటే వారు ఇద్దరుగా కాక వారు ఏక శరీరం. ఈ యొక్క క్రమాన్ని ఒకసారి మనం చూస్తే దేవుడు ఆదామును నేల మట్టితో చేసి జీవాత్మను వానిలో ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. సమస్తమునకు అధికారము, సమస్త వాటన్నిటి మీద ఆదామునకు అధికారం ఇచ్చాడు. ఒకసారి దేవుడు ఆదామును గమనిస్తున్నప్పుడు ఎక్కడో తన జీవితంలో ఒక లోటు దేవుడు చూచాడు, ఒక లోటును దేవుడు చూచాడు. అందుకనే ఆదామునకు తన యొక్క లోటును జ్ఞాపకం చేయడానికి సమస్త జంతువులను ఆదాము యొద్దకు తీసుకొచ్చాడు. ఆదామా వీటన్నిటికి పేర్లు పెట్టమన్నాడు. ఆకాశ పక్షులను తీసుకొచ్చాడు, వాటన్నిటికి కలిపి పేర్లు పెట్టాడు. జీవం కలిగిన సమస్తమునకు ఆదాము పేర్లు పెట్టాడు. ఎప్పుడైతే ఈ పేర్లు వాటికి పెట్టడం ద్వారా కింద మాటలు మనం చదువుతాం, అక్కడ అయినను ఆదామునకు సాటి అయిన దేనితో కూడా ఆ సమస్త విశ్వములో ఉన్న ఆ ఏదేను వనములో ఉన్న సమస్త జంతువులకు ఆదామునకు తగినది సాటి అయినది ఏది కూడా లేదు. అందుకని దేవుడు గాఢ నిద్ర కలగజేశాడు. ఏం చేశాడమ్మా? ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆదామునకు గాఢ నిద్ర ఎందుకు కలగజేశాడు తెలుసా? ఒకవేళ గాఢ నిద్ర ఆదాముకు కలగ చేయకుండా ఉన్నట్లయితే, ఆదామా నీకు సాటి అయిన సహాయం నేను చేద్దాం అనుకుంటున్నాను అని ఆదాముతో దేవుడు అన్నట్లయితే, అయ్యా
నాకు ఎర్రగా ఉన్న అమ్మాయి కావాలి, నాకంటే కొద్దిగా రవ్వంత తక్కువ ఉండాలి, నాతో పోటాపోటీగా ఉండాలి, మేమిద్దరు నడుస్తూ ఉంటే చూడముచ్చటగా ఉండాలి అని ఎన్నో కోరికలు ఆదాము కోరుకునేవాడు దేవుణ్ణి. ఆదాముకి తెలుసా ఎలాంటి భార్య కావాలో దేవునికి తెలుసా? ఆదాముకు ఎవరు కావాలో దేవునికి తెలుసా? ఆదాముకు తెలియదు. ఆదాముకి ఏదో పై సౌందర్యాన్ని కోరుకుంటాడు కానీ తనకున్న అభిప్రాయాన్ని దేవుడికి తెలియపరుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమి ఉన్నదో ఆదాముకు తెలియదు. అందుకనే ఆదాము ఒకవేళ అతను కనులార చూస్తుండగా నేను ఆమెకు సాటి అయిన సహాయాన్ని నేను తీసుకొస్తే ఆదాము ఏదో ఒక వంక పెడతాడు, ఏదో ఒకటి చేస్తాడు అనే ఉద్దేశంతో గాఢ నిద్ర కలుగజేసాడమ్మా. ఏమి నిద్ర కలుగజేసాడమ్మా? గాఢ నిద్ర కలుగజేసి అతను ప్రక్కటి ఎముకలో ఒక ఎముకను తీశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రక్కటి ఎముకలో తీసిన ఆ ఎముకను స్త్రీగా చేసి ఆదాము యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆ దేవుడు తీసుకొస్తున్న ఆ స్త్రీని చూడగానే నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులో నుండి తీయబడిన గనక నాలో నుండి ఏమని అన్నాడు? నాలో నుండి తీయబడిన గనక నాది అని ఒక చక్కటి పాటను అక్కడ పాడినట్లుగా మనం చూస్తాం. ఇలాగా వారి జీవితం సాగిపోతూ ఉంది. దేవుడు ఎన్ని ఎముకలు తీశాడమ్మా? నిజమేనా అయ్యా? చెప్పాలి. మీ ప్రక్కటి ఎముకల నుండి ఒక ఎముక తీశాడు అనుకుంటున్నారా, లేకపోతే 2-3 ఎముకలు తీశాడు అనుకుంటున్నారా? ఒకటే. ఇలాగా మనం సాధారణంగా ఒకవేళ మనం చెప్పుకోవడానికి వచ్చిన సందర్భాన్ని చూస్తాం. ఆదాము రోజు సాయంకాలం పూట బయటకు వెళ్తున్నాడట. ఆదాము రోజు సాయంకాలం 6 అవ్వగానే బయటకు వెళ్ళిపోతుంది, అటు ఇటు తిరిగి వస్తున్నాడు. అవ్వకు డౌట్ వచ్చింది, ప్రతిరోజు సాయంకాలం 6 అవ్వగానే అటు ఇటు పోయి తిరిగి వస్తున్నాడు చాలాసేపు. అసలు ఏంటి సంగతి అని ఆదాము పడుకున్నప్పుడు అవ్వమ్మ ఎన్ని ఎముకలు ఉన్నాయా అని చూస్తున్నాడు. ఆమె ఏం చేస్తుంది? ఎముకలు ఎన్ని ఉన్నాయా అని చూస్తూ ఉంది, లెక్క పెడతా ఉంది. నిజంగా ఒకటే ఎముక తీసాడా దేవుడు, 2-3 ఎముకలు తీసాడని లెక్క పెడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఒకటే ఎముక. ఒక స్త్రీ అలాగే పురుషుడు. లోకంలో అనేకమంది చూస్తూ ఉంటాం. ఇంట్లో ఇల్లాలు, ఆఫీసులో చెప్పాలి లేనిపోయిన ఎముకలకు తలెప్పి ఎముకలు తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది. మనోళ్ళు కాదులేండి, లోకంలో ఉన్న సంగతి. ఇంట్లో ఇల్లాలు, ఆఫీసులో అలాగా ఉంటారు. దేవుని యొక్క ఉద్దేశం వారిరువురు ఆస్వాదించబడాలని. మీ వివాహ సమయంలో చాలా వివాహాలు చూస్తుంటారు. మీరు చాలా అంటే మీ తల్లిదండ్రులైన వారు మీకు భర్తను చూడడానికి లేక మీ యొక్క భార్యను చూడడానికి చాలా సంబంధాలు, ఎవరైతే బాగుంటుంది ఎవరెవరు సంబంధాలు చూస్తుంటారు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం మీరిద్దరు ఒకటి. మీ యొక్క ప్రణాళిక, మీ విషయమై దేవుని ప్రణాళిక ఆదిలోనే ఉంచబడింది. మీ ఇరువురిని బట్టి దేవుడు ఆస్వాదించాలనే ఆలోచన కలిగి ఉన్నారు. ఈ యొక్క దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క చదువుకున్న ఈ యొక్క సందర్భాల్లో వివాహ వ్యవస్థను దేవుడు ఎలాగ డిజైన్ చేశాడు, దేవుడు ఎలా కోరుకున్నాడు, వారి ఇరువురు ఎలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో కొన్ని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకుందాం. 21వ వాక్యం చదవండి అమ్మా. ఒకసారి 20వ వాక్యం చదవండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటిన సహాయము లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆదామునకు
చెయ్యాలనుకున్నది ఎవరినమ్మా? సాటి అయిన సహాయాన్ని. ఇద్దరు కూడా, పురుషుడే కానీ స్త్రీనే కానీ జ్ఞాపకం చేసుకోవాలి. పురుషుడే కానీ స్త్రీయే కానీ జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఏదో తల్లిదండ్రులు చెప్పారని నేను ఒప్పుకున్నానే కానీ నాకు ఈ అమ్మాయి అసలుగా తగిందే కాదంటారు చాలామంది. ఏదో తల్లిదండ్రులకు బలవంతం పెట్టి నేను ఏదో పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ ఈ పురుషుడు, ఈ మగవాడు నా భర్తకు నాకు సరిపోయేవాడు కాదని చాలామంది అనుకుంటారు. ప్రియదని వీళ్ళ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను, దేవుడు నీకు భర్తగా ఇచ్చిన వాడు సరైన వాడని దేవుడు ఇచ్చాడు. మీకు భార్యగా ఇచ్చిన మీ భార్య సరైనదనే దేవుడు మీకు ఇచ్చాడు. ఎప్పుడు కూడా నాకు సరిపోలేదు, సరైనది కాదు, సరైన వాడని మీ జీవిత ప్రయాణం ఎన్నడూ కూడా రాకూడదు. ఒకవేళ మీరు అలాగ అనుకున్నారంటే మీ యొక్క కుటుంబ వ్యవస్థని మీ చేతులతోనే పాడు చేసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. మీకు సాటి అయిన సహాయంగా ఇవ్వబడిన భార్య సరైనది, ఆయన సరైనదే మీకు ఇచ్చారని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానంలో కానీ సహాయంలో కానీ స్త్రీ శక్తి కలిగినది. ఆమె అన్ని విషయాలు, జ్ఞానంలో కానీ సహాయంలో కానీ, నీకు సహకరించే విషయంలో కానీ, పనిచేసే విషయంలో కానీ శక్తి కలిగినదని జ్ఞాపకం చేసుకోవాలి. సాటి అయినదని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పురుషుడు మీకు ఇవ్వబడిన పురుషుడు సాటి అయిన వాడు జ్ఞానంలోను, వివేకంలోను, శక్తిలోను, బలములోను అన్ని దేవుడు ఏర్పాటు చేశాడని సరైన వారని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మొట్టమొదటి వివాహ వ్యవస్థలో నాకు సరిపోదు ఈ భార్య అని కానీ, ఈ భర్త నాకు సరిపోడని మాత్రం అనుకోకూడదు. అది మంచి పద్ధతి కాదు. సరైన వాడు దేవుని యొక్క ఏర్పాటు కదా. మీరు దేవుని ఏర్పాటు చేత వివాహ వ్యవస్థలోకి వచ్చారు కదా. ఇది దేవుని ఏర్పాటు అని జ్ఞాపకం చేసి నీకు ఇచ్చిన వాడు దేవునికి తెలుసు కదా. అందుకనే ఆదామునకు ఏం కలుగజేశాడమ్మా? గాఢ నిద్ర కలుగజేశాడు. ఇలాంటి ఏయో చేస్తాడని ఆదాముల గురించి తెలుసు దేవుడు. అందుకనే ఆదాముకి ఏం తెలుసు? అందం కోరుకుంటాడు, లేకపోతే ఇంకేమో కోరుకుంటాడు. కానీ అంతకంటే ఇంకొకరు దేవునికి తెలిసినట్లుగా ఆదాముకు తెలుసా? దేవునికి తెలిసినట్లుగా నీకేం తెలుసా? నీ భర్త గురించి దేవునికి తెలుసు ఎవరికి ఇవ్వాలో. అందుకని మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే దేవుని యొక్క ప్రణాళికను బట్టి, ఉద్దేశం బట్టి జరుగుతుందని దాని అర్థం. మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మీ భార్య ఉత్తమురాలని దేవుడు నీకు ఇచ్చాడు, సరైనదని, సాటి అయినదని దేవుడు నీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ పురుషుడు సరైన వాడని దేవుడు నీకు భర్తగా ఇచ్చాడని జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటి ఏంటంటే సాటి అయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఇద్దరు కూడా సమానమే. మొదటి సాటి అయిన వారు, రెండోది ఇద్దరు కూడా సమానం. ఎక్కడి నుంచి తీసాడమ్మా దేవుడు? చెప్పాలి. ఇవన్నీ మనం ఎప్పుడు వింటాను ఉంటాం ఈ ప్రసంగాలన్నీ. నేను మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదో నేను ప్రసంగం చేయట్లా, ఊరినే వివాహ వ్యవస్థల గురించి మీరు ఆ వివాహ సమయమందు మీరు చేసుకున్న ఒక వాగ్దానాల్ని, ఆ యొక్క వాటిని నేను జ్ఞాపకం చేస్తున్నా ఈ దినాన్ని అంతే. రెండోదిగా వారిద్దరు కూడా సమానమే. దేవుడు ఎక్కడి నుంచి తీసాడమ్మా? రక్క జముకులోని. పైనుంచి తీస్తే మనకు తెలుసు కదా, పైన ఏం చేస్తే నెత్తి మీద కూర్చుంటుందని. ఒకవేళ పైనుంచి తీసింది అనుకో, పైనుంచి దేవుడు ఆ పురుషుడు యొక్క పైనుంచి తీసాడు అనుకోండి, దేవుడు ఏమంటది? నన్ను దేవుడు ఎక్కడి నుంచి తీసాడు తెలుసా నీకు? ఈ స్థలం మీద తీసాడు. నేను ఎక్కడ కూర్చోవాలని ముందుగా ఆయన మనకు తెలుసు కదా, ఆయన ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి నన్ను ఇక్కడి నుంచి తీసాడు అంటాం. ఒకవేళ కింద నుండి, పాదం నుండి తీసినట్లయితే పురుషుడు ఏమంటారు? దేవుడు ఎందుకు తీసాడు? దేవుడికి అన్నీ తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. ఎక్కడికి తీయాలో, ఏ ఎముక ఎక్కడ తీయాలో దేవుడికి తెలుసు. అందుకనే పాదం నుండి తీసాడంటే నువ్వు నా పాదాల దగ్గర పడి ఉండాలి. చెప్పరే పురుషుడు అంటాడు, నా పాదాల దగ్గర పడి ఉండాలి. మీ ఇంటి దగ్గర కనీసం ముద్దేశవులు కూడా లేరు. నేను కొద్దిగా నేను నీకు పెడుతున్నాను, లేకపోతే నీకు అసలు ఏంటి, ఎవరు చేసేవాళ్ళు, ఎవరు చూసేవారు అని అంటారని ఉద్దేశంతో ఈక్వల్. ఇద్దరు కూడా సమానం. ఇది రెండోదిగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఏంటంటే సాటి అయిన వాడు. ఇది చాలా ప్రాముఖ్యమమ్మా. నీ భర్త నీకు సాటి అయిన వాడు.
నీ భార్యనికి సాటి అయినదని జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా. రెండవదిగా ఇద్దరు కూడా సమానమే, హెచ్చు తగ్గులేం లేవు. ఈ వివాహ వ్యవస్థను ఇద్దరిని దేవుడు దీవించాడు, ఇద్దరిలో హెచ్చు తగ్గులేవి లేదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని అనుకోకూడదు. ఇద్దరు సమానముగా మరి అన్ని విషయాల్లో ఆలోచన చేసి ఇద్దరు కష్టంలో ఇద్దరు మరి షేర్ చేసుకుంటూ అన్ని విషయాలు ఇద్దరు సమానము, ఒకరు ఎక్కువ కాదు. మామూలుగా జనరల్గా కొన్ని వివాహ సందర్భాల్లో అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది, ఈ అబ్బాయి ఏమో ఒకవేళ ఇంటర్మీడియట్తో ఆపే వచ్చింది, ఏమంటది నేను ఎక్కడ చదివాను ఎంత చదివాను తెలుసా అంటది. ఈక్వల్, ఇద్దరు కూడా సమానం, ఇద్దరు కూడా సమానం. రెండోది ఇద్దరు సమానమే, ఎవరు ఎక్కువ కాదు. కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ. ఇది దేవుని చేసిన వివాహం గురించి చెప్తున్నాను. దేవుని యొక్క వివాహ వ్యవస్థ, ఆదాముల యొక్క వివాహ పద్ధతి గురించి చెప్తున్నాను. వాళ్ళు ఒకరిక ఆదాములు ఎక్కువగా ఏం చేయలేదు, అవును తక్కువగా ఏం చేయలేదు. ఇద్దరు సాటి అయిన సహాయముగా దేవుడు వారిని చేసి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ఆదాము అవ్వకు బహుమానముగా దేవుడిచ్చాడు. బహుమానం ఎలాగిచ్చాడమ్మా? బహుమానం. అవ్వమును దేవుడు ఒక బహుమానంగా దేవుడిచ్చాడు. నీ భర్త నీకు ఒక బహుమానముగా ఇవ్వబడ్డారని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు నీ భర్త ఒక బహుమానం. బహుమానం అంటే బహుమానం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం కదా, ఒక బహుమానముగా దేవుడు నీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే భార్య ఒక బహుమానముగా దేవుడు నీకు ఇచ్చాడని జ్ఞాపకం భద్రంగా చూసుకోవాలి. పురుషుడిని భద్రంగా చూసుకోవాలి. ఎక్కడి నుంచి తీశాడని చెప్పాను, ఈ మాట బాగా పదే అడుగుతాను నేను. ఎక్కడి నుంచి తీశాడు? ఈ ప్రకటింపులు ఎందుకు తీశాడు? ఇది గుండెకు దగ్గర, గుండెను కాపాడుతుంది. ఇక్కడ ఈ ప్రకటింపు గుండెను కాపాడుతూ ఉంటుంది. అందుకనే అమ్మాయిలు చక్కగా చూసుకోవాలి. ఒక బహుమానాన్ని ఎలా చూసుకుంటారో భార్య భర్తను చూసుకోవాలి. అలాగే పురుషుడు భార్యని ఒక బహుమానముగా ఇవ్వబడిన జ్ఞాపకం చేసుకొని చక్కగా చూసుకోవాలి. మొదటగా ఏంటంటే ఇద్దరు ఒక సాటి అయిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండు, ఇద్దరు కూడా ఈక్వల్, సమానమని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఒకరు బహుమానముగా ఇవ్వబడ్డారు. నీ భర్త నీకు బహుమానముగా ఇవ్వబడ్డాడు, భార్య నీకు బహుమానముగా ఇవ్వబడిందని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నాలుగవదిగా ఆదాము అవ్వను గుర్తుపట్టాడు, అలాగే అవ్వ ఆదామును గుర్తుపట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అవ్వను చూడంగానే పాడాడు. అవ్వము రాగానే ఆ 8 సింహం దగ్గరికి వెళ్ళి ఆ పక్క నుంచి ఉందా రాగానే ఎక్కడికి వచ్చింది? ఆదాము అవ్వం దగ్గర, అవ్వం ఇద్దరు చక్కగా నిలబడ్డారు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము గుర్తించాడు, అవ్వ గుర్తించింది. వీరిద్దరు కూడా ఒకరినొకరు గుర్తించుకున్నారని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నీ గుర్తింపు, నీ భర్తకు నీ గుర్తింపు ఏంటి, భార్యకు నీ గుర్తింపు ఏంటి? మీకు గుర్తింపు ఇద్దరు ఆకర్షించింది. ఆదాము పాడాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనక నారి అనే మాటకు అర్థం ఆకర్షించినది. భార్య భర్తను ఏం చేయాలమ్మా? ఆకర్షించాలి. భార్య ఏం చేయాలమ్మా? భర్తను ఏం చేయాలి? ఆకర్షించాలి. అలాగే భర్త భార్యను ఏం చేయాలమ్మా? చెప్పరా ఇది? ఆకర్షించాలి. ఈ ఇరువురు కూడా ఒకరినొకరు ఆకర్షించుకోవాలి. ఎలాగ ఒక భార్య ఎలాగ ఆకర్షిస్తుంది భర్తని, భర్త భార్యని ఎలాగా ఆకర్షించగలడు? చక్కగా మంచి లక్షణాలు కలిగి ఉంటే చక్కగా భార్యాభర్తలు ఒకరినొకరు ఆకర్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే స్త్రీ చాలా అనీజీగా ఉంటుంది, ఎడాపెడా ఉంటుందని కూడా చెప్పచ్చు. అలాగే పురుషుడు కూడా అంతే. చాలా కుటుంబ వ్యవస్థలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనది. ఒకరినొకరు ఆకర్షించుకునేటట్టుగా ఉండాలి. ఒకరినొకరు ఆదాము గుర్తుపట్టాడు అవ్వమును, అలాగే అవ్వ ఆదామును గుర్తుపట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక వారిద్దరు విషయంలో ఎడబాటు లేదు. 4వ 5వది ఏంటంటే వారు ఎడబాటు లేదు. దేవుడు
వివాహ వ్యవస్థను ఎంతగా ఆస్వాదించాడంటే మనందరికి తెలుసు దేవుడు ఆ యొక్క ఏదేను తోటలో ఒక వృక్ష ఫలమును దేవుడు తినవద్దు అన్నాడు కదా. అవ్వమ్మ చెప్పింది కదా ఆదాముకి, అవ్వమ్మ ఆ వృక్ష ఫలమును తిని ఆ ఆదాముకి ఇచ్చింది కదా. దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావంటే నేను చెట్ల చోట పొద చాట్లు దాక్కున్నాను అన్నాడు. నువ్వేమన్నా నేను తినవద్దని వృక్ష ఫలమును తిన్నావా అంటే ఆదాం ఏమన్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు తినమని నన్ను ప్రేరేపించింది. ఏంటి, నేను నీకు సహాయంగా ఇచ్చిన ఆ అవ్వ నేను తినమని ప్రేరేపించిందా? వెంటనే విడాకులు ఇచ్చి పంపించేసి ఏదైనా తోట నుండి అన్నాడు దేవుడు. ఏమ్మా చెప్పండి, అలా చేసింది అవ్వమ్మ. ఇదిగో అలా కుదరదు, అలాగైతే నా దగ్గర కుదరదు. ఆదాం నేను ఇంకో ఎంకు తీస్తాను కానీ అర్జెంటుగా మాట అనిపోతే అలాగా అర్జెంటుగా నువ్వు ఆమెకి డైవర్స్ ఇచ్చి అన్నాడా? ఎందుకనంటే గొప్ప విషయం ఏంటంటే వారిద్దరిని కలిపి పంపించాడు. మీరు దేనికి దేవుడు వారిని ఆస్వాదించాడు. మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అని సమస్తం మీద అధికారం ఇచ్చాడు అని ప్రభు వారిని ఆస్వాదించాడు. దేవుడు విడగొచ్చేవాడు కాదమ్మా, దేవుడు మనుషులు విడగొడతారు. అందుకని యేసు ప్రభు వారి దగ్గరికి ఒకరు వచ్చి, కొంతమంది పరిచయలు వచ్చి, మోషే ఒకవేళ మాకు మా భార్యతో కాపురం చేయకుండా ఉంటే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిపోవచ్చు అన్నాడు. మరి అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా మీ యొక్క ధర్మంలో అని యేసు ప్రభు వారిని అడిగారు. మోషే ఏం చెప్పాడట, మీకు మీ భార్య ఒకవేళ మీకు సహకారిగా ఉండకపోతే పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్ ఇచ్చి విడిపోవచ్చు అని చెప్పాడు. ప్రభు వారు అన్నారు, మీ హృదయ కాఠిన్యం బట్టి భార్యను ఏలుకునే హృదయం నీకు లేదు, భార్యను అర్థం చేసుకునే హృదయం మీకు లేదు. అందుకనే అతని ఉద్దేశం బట్టి అలా చెప్పాడు. కానీ ఆది నుండి దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు. దేవుడు జతపరిచిన వాడిని మనుష్యుడు వేరుపరచకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒకవేళ కుటుంబ వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు కలిగిన వేరవ్వకూడదు. ఎందుకని ఆ దేవుని మాట వినలేదని అవ్వమ్మను విడిచిపెట్టేమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. వారిద్దరిని పంపించాడే కానీ దేవుడు ఇద్దరుగా పంపించాడే కానీ అవ్వమ్మను పంపించేమని చెప్పలేదు. మీరిద్దరు విడివిడిగా ఉండండి అని అనలేదు. వీదేని బిడ్డారా, జ్ఞాపకం అంతము వరకు కూడా మీరు ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వివాహ సమయం మందు చేసుకున్న ప్రమాణాలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? మీరు వివాహ దినమందు చేసుకున్న ప్రమాణాలు జ్ఞాపకం? కలిమి అందును, లేని అందును, వ్యాధి అందును, ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఇద్దరు నొల్లక. ఏమమ్మా, ఇద్దరిని నొల్లక. నిజంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అయితే నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఫైర్ యాక్సిడెంట్లో భార్య వంట చేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం అంతా కూడా కాలిపోయింది. భార్య శరీరం అంతా కూడా కాలిపోయింది. ఆ భర్త ఆ కాలిపోతున్న ఆ భార్యను ఆ దుప్పటి తీసుకొని వెళ్ళి కప్పి కాపాడుకున్నాడు. ఆ వికృత రూపం అయిపోయింది. ఆమె యొక్క బ్రతికే ఉంది, ఆమె బ్రతికే ఉంది, ప్రాణాలుతుంది. ముఖమంతా కూడా వికృత రూపం అయిపోయింది. అసలు చాలామంది అన్నారు, అరే వద్దురా, విడిచిపెట్టారా, సంసారానికి పనికిరాదు కదరా, ఏదో ఒక నచ్చ చెప్పి పంపించేద్దాము, వేరే వివాహం చేసుకోండిరా, చేస్తావరా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినా కూడా నేను దేవుని సందులో ఏం చేశాను చెప్పాడు, ప్రమాణం చేశాను. దేవుని ఎదుట నేను ప్రమాణం చేశాను, మరణము తప్ప మమ్మల్ని వేరు చేయగలిగినది ఏది లేదని ప్రమాణం చేశానని చెప్పాడు. భార్యను హత్తుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో కూడా భార్యను హత్తుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశము. ఎంత కష్టం వచ్చిన ఈ దినాల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. మేము చాలా దుఃఖపడతాం, చాలా కుటుంబాలు బట్టి చాలా ఆందోళన చెందుతాం. మా చేతులతోనే వివాహం చేస్తాం, మా చేతులతోనే వారు విడిపోవడానికి కూడా పెద్ద మనుషులుగా ఉన్న దినాన్న మేము ఎంతో బాధపడుతూ ఉంటాం. వివాహమై సంవత్సరం అవుద్ది, కానీ ఇద్దరు యొక్క అభిప్రాయాల కాలం. ఇద్దరు ఎన్నో కుటుంబాలు దైవజనుడిగా ఎంతో వ్యాధులు చెందుతాం. ప్రియమైన బిడ్డారా, నేటి దినాల్లో చాలామంది యవనస్తులు, వివాహ వ్యవస్థలోకి వచ్చిన యవనస్తులు దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికలను
మరి లోబడక ఎంతోమంది వివాహమై కొద్ది కాలంలోనే విడిపోయే కుటుంబాలు అనేకమై ఉన్నాయి. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది విడిపోవడానికి కాదు, ఆయన అంతం వరకు కూడా కలిసి జీవించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రయాణం సంవత్సర ప్రయాణం కాదు, ఈ వివాహ వ్యవస్థ ప్రయాణము సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల ప్రయాణం కాదు, అనేక సంవత్సరం మరణం వరకు ఈ ప్రయాణం ఉన్నది. ఎన్నడూ కూడా మీ జీవిత భాగస్వామి యొక్క చెయ్యి విడిచిపెట్టకూడదు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క చెయ్యి విడిచిపెట్టకూడదు. మీ ఆలోచనలో కూడా రాకూడదు. దేవుని నిర్ణయము. ఇది ఎవరి నిర్ణయం అమ్మా? మీ తల్లిదండ్రుల నిర్ణయం కాదు. మీ నిర్ణయం బట్టి వివాహం జరగలేదు, దేవుని నిర్ణయం బట్టి వివాహం జరిగిందని జ్ఞాపకం చేసుకొని కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, శ్రమ అయినా, ఏదైనా కానీ అంతవరకు కూడా నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కుటుంబంగా ఉన్న మీరు మీ కుటుంబ వ్యవస్థని ఎలాగా కట్టుకుంటున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను. భర్త భార్య నుండి ఏం కోరుకుంటాడో చెప్తాను. అలాగే భార్య భర్త నుండి ఏం కోరుకుంటుందో కూడా చెప్తాను. ఒకవేళ ఈ రాత్రి ఆ చెప్పబడిన మాటలను బట్టి ఒకవేళ అలా మీరు ఉండట్లేదేమో ఒకసారి సరి చేసుకోవలసిన అవసరం ఉన్నదని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఏంటి? సాటి అయిన వాడని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఇద్దరు కూడా సమానమని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరికొకరు బహుమానంగా ఇవ్వబడ్డారని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, మీరు మీ యొక్క యజమానుని మరి గుర్తించగలగాలి. మీ యజమానురాలని గుర్తించగలగాలి, ఆకర్షించాలి. మీ యొక్క గుణ లక్షణములతో ఆకర్షించగలగాలి. అలాగే చివరిది ఈ భాగంలో చివరిది, దేవుడు మీ ప్రయాణము సుదీర్ఘకాలంగా అంతం వరకు కూడా మీ ప్రయాణం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ముఖ్యమైన సమాచారంలో భర్త భార్య నుండి ఏం కోరుకుంటాడు, భర్త భార్య ఎలా ఉండాలని కోరుకుంటాడో కొన్ని మాటలు చెప్తా. కొన్ని 4 మాటలు, అలాగే ఇటు 4 మాటలు చెప్తాడు. పురుషుడు భర్త భార్య ఎలాగుండాలని కోరుకుంటాడు. నాతో ఎలాగుండాలి అని కోరుకుంటాడు. మొట్టమొదటి, భర్త నా భార్య నన్ను గౌరవించాలని కోరుకుంటాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా భర్త ఏం కోరుకుంటాడమ్మా? భార్య నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? నా భార్య గౌరవించాలి. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీ భర్తను గౌరవించే విషయంలో ఎలాగున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. నీ భర్తను గౌరవించగలుగుతున్నావా, లేక చులకన భావంతో చూస్తున్నావా? చాలామంది భర్తను చులకంగా చూస్తూ ఉంటారు, చేత కాని వాడిగా చూస్తూ ఉంటారు, ఎందుకు పని చేయని వాడిగా చూస్తూ ఉంటారు. కొంతమంది కుటుంబాల్లో భర్త నీ నుండి కోరుకునేది గౌరవాన్ని కోరుకుంటారు. ఈ మధ్యకాలంలో కానీ గతంలో కానీ మీరు ఎప్పుడన్నా టీవీల్లో కానీ ఒకవేళ లేకపోతే యూట్యూబ్లో కానీ మీరు చూస్తుంటారు. భార్య బాధితుల సంఘం గురించి విన్నారమ్మా? మీరు విన్నారా? ఎవరు చూసారా? భార్య బాధితుల సంఘం. ఈ సంఘం విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? చెప్పాలి. విన్నారా? ఎప్పుడు వినలేదా? ఉన్నది భార్య బాధితుల సంఘం. ఈ యొక్క భార్య చేత బాధించబడిన వారందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఒక ఛానల్ వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏంటయ్యా, నేను ఎప్పుడు వినలేదు, ఏంటి భార్య బాధితుల సంఘం ఏంటి, మీకు విషయం లేదు, తెలుసలేదు. నేను వారి క్యాలెండర్ కూడా చూశాను. ఏంటమ్మా, మన గ్లోరియస్ మినిస్ట్రీ క్యాలెండర్ ఎలాగుందో, లేదా షాలోమ్ చర్చ్ క్యాలెండర్ ఎలాగుందో, ఈ భార్య బాధితుల సంఘం యొక్క క్యాలెండర్ కూడా నేను చూశాను. నేను ఆశ్చర్యపోయాను. భార్య బాధితుల, ఎవరు బాధితులమ్మా? వరద బాధితులు. కానీ వరద బాధితులు అయినా బాగుండేది. కానీ భార్య బాధితుల సంఘం ఏ సంఘం అమ్మా చెప్పాలి? అంత గట్టిగా చెప్పారే, ఉన్నారా ఏంటి? భార్య బాధితుల సంఘం. అక్కడ ఆ యొక్క పురుషులు, అంటే భార్య చేత వేధించబడిన వారందరూ కూడా ఒక సంఘముగా ఏర్పడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న ఒక టీవీ ఛానల్ వారు, ఒక ఆవిడ అడుగుతుంది వారిని, వాళ్ళందరిని కూడా ఒక దగ్గరికి కూర్చోబెట్టి, అయ్యా ఈ సంఘాన్ని పెట్టడానికి గల కారణం ఏంటి,
ఈ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలా పెట్టారు, ఎక్కడ నేను కూడా ఎప్పుడు కూడా వినలేదు, అసలు మీ యొక్క ఏంటి, మీకు కలిగిన నష్టం ఏంటి, అసలు ఏంటి మీ యొక్క సంఘం యొక్క ఉద్దేశం ఏంటని ఆ యాంకర్ వారిని అడిగినప్పుడు ఒక్కొక్కరిగా చెప్తున్న ఆ యొక్క ప్రెసిడెంట్ అంటున్నారు, మా ఆవిడ అసలు మా ఇంట్లో గౌరవించదండి, అసలుకి నాకు అనిపిస్తుంది రోడ్డు మీద ముష్టివాడు బ్రతికే నాకన్నా బాగుండు అనిపిస్తుంది. నేను పొద్దున్నే పనికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి కష్టపడి వెళ్తాను, నాకు కనీసం ఇంటికి సాయంకాలం ఇంటికి వస్తాను, కనీసం నాకు నా భార్య గౌరవించదు, కనీసం ఏదైనా చేయడానికి నాకు సహకరించదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వదు. కానీ నెలంతా నేను కష్టపడింది మొదటి తారీఖున ఇవ్వాలి, మొదటి తారీఖున ఏం చేయాలమ్మా, మొదటి తారీఖున ఇవ్వాలి అని ఒకరి యొక్క బాధ. ఇలాగ అనేక మంది వారి యొక్క బాధలు చెప్పుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మీకు తెలియపరుస్తూ ఉన్నాను, మీ నుండి భర్త కోరుకునేది ఏంటంటే గౌరవాన్ని కోరుకుంటాడు, గౌరవాన్ని కోరుకుంటా. ఎంతమంది మీ భర్తలను గౌరవిస్తున్నారు, మీ భర్తను గౌరవిస్తున్నారు, ఎంతమంది గౌరవిస్తున్నారు, గౌరవిస్తున్నారా మీరు మీ భర్తని? గౌరవించడం అంటే ఏంటి, గౌరవిస్తున్నారా? వాళ్ళు అడిగితే ఏం చెప్తారు అయ్యారు, మమ్మల్ని అడిగితే ఆ సంగతి చెప్తా అన్నట్టుగా మీరు వస్తున్నా, మీరు అటు ఇటు ఇటు అటు అడుగుతున్నారు, వాళ్ళైతే చెప్పరండి, నా మమ్మల్ని అడిగితే ఏం చెప్తారు. మీరు ఈ రాత్రి గమనించాలి, గౌరవాన్ని ఏం కోరుకుంటాడమ్మా, కొంతమంది స్త్రీలను, వివాహమైన స్త్రీలను చూస్తే ఒకవేళ పుట్టింటికి వెళ్ళారనుకోండి, భార్య భర్తలు పుట్టింటికి వెళ్ళారు, ఈమె ముందు చెప్పేస్తుంది, మా ఆయన అసలు చికెన్ తిండు, మా ఆయన అసలు మటన్ తిండు, నాన్ వెజ్ అసలు ముట్టడు, ఏదైనా చారేసినా సర్దేసుకుంటాడు, ఏమంటాడు. మరి వీళ్ళకేమో వీళ్ళు సొమ్మిదో పెడుతున్నట్టు, అక్కడికి పుట్టింటికి వెళ్ళేదా అమ్మా నాన్న చూసుకుంటారుగా. మా ఆయన ఎక్కడే మంచం మీదే పడుకుంటాడు అనుకుంటారేమో, ఎక్కడైనా ఈమె చెప్పేది కింద చాపైనా చాలా తేలిక. ప్లీజ్ బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ భర్తను మీరు గౌరవిస్తే మీరు గౌరవించబడతారు. చాలామంది స్త్రీలు అనుకుంటారు, మా భర్తలు గౌరవించకపోతే మేము గౌరవించబడతాము. చూసావా ఆ భర్తను ఎంత. ఈ రోజుల్లో వివాహ వ్యవస్థలో ముందుగానే చెప్పేస్తున్నారు, అమ్మా అల్లుడు గారు ముందు రోజు నుంచే నువ్వు ముందు రోజు నుంచే నీ చేతుల్లో పెట్టుకోవాలి. పర్లేదు మంచోడు, అందంగా ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు అనుకొని ఏదన్నా మెత్తపడతావేమో, ముందు రోజు నుంచే నువ్వు నీ చేతుల్లో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ చేయి దాటిందా నీ మాట వినడమ్మా అని ముందే చెప్పేస్తున్నారు నేటి దినాల్లో. గౌరవించమని చెప్పట్లా, సర్దుకోమని చెప్పట్లా. ఇవాళ తల్లిదండ్రులైన వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీ ఆయన ఏమనంటే వచ్చేసి నేను బతుకున్నాను, ఏమన్నాడు వీళ్ళు నానేమంటాడు, నేను బతుకున్నా, నా కూతురు చూసుకోలేనా, నేను నా కూతురికి ఆ మాత్రం పెట్టలేనా. ఇదిగో ఏదైనా తేడా వస్తే వెంటనే వచ్చేసి ఆడిని ఇలాగ పెళ్ళికి అత్తవారింటికి వెళ్తుందో లేదో ఇవన్నీ చెప్పి పంపిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజులు కావు నేటి దినాలు. ప్రియమైన అయితే మనము సంఘము అయి ఉన్నాం, మనం సంఘం వెలుపల ఉన్న వారం కాదు, అన్ని లేని వారం కాదు, ఇష్టానుసారంగా జీవించడానికి ఇది దేవుని యొక్క మహా ప్రణాళిక ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. నీ వివాహ వ్యవస్థను చాలా చక్కగా కట్టుకోవాలి, నీ వైవాహిక జీవితాన్ని చక్కగా కట్టుకోవాలి. భర్త నేను ఏం కోరుకుంటాడమ్మా, గౌరవాన్ని కోరుకుంటాడు. చదువుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వాక్యం క్రింద మాటలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మీలో ప్రతి పురుషుడు తన వలనే తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకోవాలి. భార్య ఏం కలిగి ఉన్నట్లు చూసుకోవాలమ్మా, భయము కలిగి. అయ్యగారు మీరు ఇప్పుడు మా ఆయన రాగానే నేను భయపడాలంటారా, మా ఆయన రాగానే నేను భయపడాలంటే ఆ భయం ఇక్కడ భయం అని రాయబడింది, కానీ రెఫరెన్స్ అని అన్నారు ఇంగ్లీష్లో, హానర్ అన్నారు. అంటే గౌరవించు భర్తను గౌరవించు. ఆఫీస్ నుండి వస్తాడు భర్త, ఆఫీస్ నుండి వస్తాడు, అమ్మా తలనొప్పిగా ఉంది కొద్దిగా జడ్డుగా రెడీ కాదు, కొద్దిగా టీ పెట్టుకోమ్మా అంట. ఈమెమంటది నీకు అలవాటేగా పెట్టుకొని తాగంటది. కానీ ఇంటికి వచ్చిన భర్తను గౌరవించాలి, చక్కగా ఏం కావాలో చూడాలి,
నువ్వు వివాహానికి వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు, నీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎక్కడున్నా కానీ గౌరవించాలి, గౌరవించాలి, గౌరవించాలి. చాలామంది ఉంటారు, ఒకవేళ ఆ కుర్చీలే ఉన్నాయి, భర్త ఈలోపు వస్తాడు, ఆ కుర్చీల నుంచి అంటే నేను లెగాలా అయ్యగారు, నేను 1,00,000 ఇచ్చాను, 2,00,000 ఇచ్చాను అంటాం. కానీ ఇక్కడ ఈ సమస్య అదిగా, డబ్బు సమస్య కాదు. అది ఇచ్చిన 1,00,000 2,00,000 పెళ్ళికి కూడా రాలేదమ్మా. మీరు అయ్యే ఇంకా ఆ ప్రభల్లో ఉన్నారేమో. గౌరవించండి. నువ్వు గౌరవించినప్పుడు నీ భర్తను గౌరవించినప్పుడు నువ్వు గౌరవించబడతావు. నీ సత్యాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు. నువ్వు ఎప్పుడైతే నీ భర్తను నువ్వు గౌరవిస్తావు, నువ్వు గౌరవించబడతావు అని సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భర్త వచ్చినప్పుడు గౌరవించిన 10 మందిలో గౌరవం. ఇంటి దగ్గర మీ ఇద్దరు ఎలాగున్నా పర్లేదు, ఇంటి దగ్గర ఎలాగున్నా పర్లేదు. రాత్రి సభ అయింది. సభ అయిన తర్వాత అయ్యగారి ఇంటి దగ్గర ఫోన్ చేసి వెళ్తున్నప్పుడు అమ్మగారు ఫోన్ చేశారు. నా ఫోన్లో బంగారం అని ఉంటుంది. అమ్మగారి పేరు ఏమని ఫిట్ చేసుకున్నాను, బంగారు. మనోడి చేతిలో ఉన్నప్పుడు చూసినట్టున్నాడు ఆయన. నాకు భయం వేసింది, బంగారం అని పేరు మనవాడు ఏదో అనుకుంటాడు. రాత్రి 11 గంటలకు అయ్యగారికి ఫోన్ చేసిన బంగారం ఎవర్రా బాబు ఆయన అనుకుంటారని నేను చాలా బాధపడ్డాను. నేను వివాహానికి ముందే, నేను ఆ రక్షణ కంటే ముందే, నేను సేవలకు రాకముందే నేను వివాహం అయింది. మరి అప్పటి నుంచి కూడా బంగారం అని ఫీడ్ చేసిన అమ్మగారి ఫోన్లో కూడా అదే ఉంటుంది. నేను అప్పుడప్పుడు సేవలకు వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, బంగారం అని ఉంటుంది, పేరు మారుతామంటే మార్చలేను. ఎందుకనంటే మార్చలేను అంటే ఎక్కడో నేను తప్పు చేస్తాను. అంటే ఒకవేళ మేము ఇప్పుడు కూడా మా ఫోన్ నెంబర్లో మా నెంబర్లో అలాగే ఉంటే మార్చుకోలేము. ఎందుకంటే ఒకరికొకరు ఇచ్చే ఆ గౌరవం అది. ఇదేని పెట్టారా, భర్తను గౌరవించేటట్టుగా ఉండాలి. ఆ మాట భయపడండి. ప్రతి భార్య కూడా ఏం చేయాలి, భర్తకు ఏం చేయాలమ్మా, భయపడటంటే గౌరవించడాన్ని నేర్చుకోవాలి. ఈ రాత్రి అడుగుతున్నాను, స్త్రీలైన వాడిని, వివాహమైన వాడిని, మీ భర్తను నిజంగానే గౌరవిస్తున్నావా? భర్తను గౌరవిస్తే నీకు గౌరవం అమ్మ. అది నీ భర్తను గౌరవిస్తే అలాగే నీ పుట్టినటి వారందరూ కూడా గౌరవిస్తారు, సమాజంలో గౌరవిస్తారు. నీ భర్తను నీవే చులకన చేసుకోమాక, నీ భర్తను నీవే మరి తక్కువ చేసుకోమాక. నీవు నీ భర్తను గౌరవిస్తే నిన్ను అందరు సమాజం అంతా కూడా నేను గౌరవిస్తాను. మొదటి ఏంటంటే పురుషుడు ఏం కోరుకుంటాడంటే భార్య నుండి గౌరవం. అంతే కదండి, నేనే తప్పేం చెప్పాను, అంతేనా? మాకేం అవసరం లేదని అంటారా? మీరు అన్ని రాంగే చెప్తున్నారు, మాకెందుకంటే గౌరవం అంటారా? నేను తప్పేం చెప్పట్లేదు కదా. నిజంగా కోరుకుంటారయ్యా వివాహమైన వాళ్ళు, భార్య నన్ను గౌరవించాలని కోరుకుంటారు కదా. అది ధర్మమై ఉంది, వాక్యమై ఉన్నది. వాక్యమనే నేను చెప్తున్నాను. వాక్యముకు వేరుగా వాక్యంలో లేనిదేది కూడా చెప్పట్లేదు. ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం 33 వాక్యాలు చదివిన మాటే కదా. ఒకసారి ఆ కింద మాట చదివితే చాలు. భార్య అయితే తన భర్త యందు చూసుకోవాలట. నేను భయభక్తులు కలిగి నా భర్తను గౌరవిస్తున్నానా లేదా? అయ్యో నిజంగా వారి ముందు కొంచెం తక్కువగా మాట్లాడానని సరి చేసుకోవాలి. ఎప్పుడైనా పర్లేదులే, సరిపెట్టుకుంటాడు అనుకోమా అక్కడ దయచేసి. పర్లేదులే, మా ఆయన అర్థం చేసుకుని ఎంతగా అయిపోయింది వీళ్ళంతా. నిజంగా వాస్తవానికి మీకు ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా కష్టం వచ్చింది, భర్త ఏదో అన్నాడు, వెంటనే ఫోన్ చేసి అక్కకో చిల్లో రాత్రి మీ బాగా ఇలాగన్నాడే, ఇలాగన్నాడు ఆయన, ఇలాగన్నా మీ అల్లుడు ఇలాగన్నాడే. మాకు కనీసం పురుషులైన వారికి ఆ స్వతంత్రం కూడా లేదు. ఎవరితో వీళ్ళకి బాధ పంచుకుంటారు, పక్కన అక్కకో ఆ ఎదురున్న చెల్లికో మీ బాధలు పంచుకుంటారు. ఏదైనా ఒకవేళ ఉంటాయి. ఈ పురుషుడు ఎవరితో చెప్పుకుంటారమ్మా? ఇంట్లో ఉన్న ఆ పరిస్థితుల్ని మాకు ఆశ్రయించలేదు. ఆ పరిస్థితులు ఏదైనా కానీ లోనుండి కుమిలిపోవడమే తప్ప పైకి ఎవరు చెప్పరు. భార్యని ఎంత గౌరవిస్తారో మీకు తెలియదు. వారిని ప్రేమిస్తారు. మీ భర్తను చక్కగా గౌరవించి ఒక మంచి భార్య, ఒక క్రైస్తవ భార్యకు ఉండవలసిన లక్షణం కదా ఇది. భర్తను గౌరవించి. రెండోదిగా నిజాయితీగా ఉండండి. ఎలా ఉండాలి భార్య? ఎలా ఉండాలమ్మా చెప్పాలి. ఎలా ఉండాలి? నిజాయితీ హానెస్ట్ అన్నారు కదా. నిజాయితీగా ఉండాలి భార్య. ఎలా ఉండాలమ్మా? నిజాయితీ అన్ని విషయాల్లో. కుటుంబపరముగా భర్త నేను కుటుంబం యొక్క యోగక్షేమాలు చూసుకోమని చెప్తే, నీకేదైనా ఒక డబ్బు ఇస్తే నమ్మకం ఉండాలి.
ఒకే పాకెట్ ఉండాలి ఇంట్లో, భర్త పాకెట్ ఉండాలి కానీ కిచెన్లో ఇంకో బ్యాంక్ ఉండకూడదు. ఏమా అయ్యగారు మీకేం తెలుసు, ఆయన వాళ్ళు ఖర్చు పెడతా ఇల్లు ఖర్చు పెడతారు, నా దగ్గర 10 రూపాయలు కూడా లేకపోతే మా పిల్లలకు బిస్కెట్లు ఎక్కడ కొని పెడతావు, అయ్యకి ఎలా కొని పెడతావు అనుకొని కొంతమంది కిచెన్లో బ్యాంక్ ఉంటుంది. అమ్మో ఈ బ్యాంక్ పెద్ద బ్యాంక్ అంటే మీ బ్యాంక్ కన్నా కిచెన్లో ఉండే బ్యాంకు చాలా పెద్దది అది. ఆ టైంలో ఈ నోట్లు రద్దు చేసిన సమయంలో 2000 కాగితాలు ఎంత కట్ట దాసిందంటూ రావడి పెద్ద పెద్ద కట్టలు. ఈలోపు మన మోడీ గారు ఏం చేశారు, 2000 నోట్లు అవి పట్టుకొని భర్తకు తెలియకుండా ఎక్కడెక్కడ ఈ ఎక్కడ మారుతాయి అని ఎక్కడ మార్చలేక చివరికి కారుగులు పెట్టి వేసింది అయ్యి. ఆవిడ ఎక్కడ మార్చాలో అర్థం కాక ఒకసారి వెళ్ళింది, 2-3 సార్లు వెళ్ళి బయటికి వెళ్ళింది, కుదరలేదు. అమ్మో ఇది పెద్ద సమస్య అయిపోద్ది, ఇంత డబ్బు నీకు ఎక్కడ వచ్చిందని అంటారు. నా యజమాని అని చెప్పి అటుసరి ఇది చేసి ఒకరోజు కారుని పెట్టి వేసింది మొత్తం అంతా. వాటిని నేనేం చేయాలి, ఎక్కడ చల్లకపోయినా ఎక్కడ చెల్లుద్దండి చెప్పాలి. బజార్లో చల్లకపోయినా, మార్కెట్లో చల్లకపోయినా, షాప్లో చల్లకపోయినా చెల్లె కొట్టేది చెల్లేది ఇక్కడే అయ్యగారు చూసుకుంటారు. మా మందిరంలో పాత నోట్లు అంటే చిరిగిన కానీ కొద్దిగా కూడా కనపడవు. అందరూ చక్కగా ఉన్నట్లు అన్ని శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేవారు. అలా నేర్పించప్పుడు ఇదేం పెట్టారా, జ్ఞాపకం చేసుకోండి. నిజాయితీగా ఉండాలి. రెండోది నేను చెప్పేది భార్యలకి ఏంటంటే నిజాయితీ. డబ్బు విషయంలో నిజాయితీ, అలాగే వ్యక్తిగతంగా నిజాయితీ. పరిశుద్ధమైన వివాహంలో జతపరచబడ్డావు, ఇక వేరే పురుషునికి అవకాశం ఇవ్వకూడదు, వేరే ఒకరికి అవకాశం ఇవ్వకూడదు. ఇవాళ కుటుంబాలు పాడైపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ స్త్రీలైన వారు ఉద్యోగుల నిమిత్తం బయటకు వెళ్తూ ఉంటారు, అక్కడ మామూలు ఏంటి మామూలు ఏదో కప్పిస్తూ ఉంటారు, ఏదో మాట కలుపుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ స్త్రీలు పనికి వెళుతున్న, ఉద్యోగాలకు వెళ్తున్న స్త్రీలు చాలామంది పురుషులు ఉంటారు. వారు పని ఎంతవరకు ప్రేరేపించడమే, ఆకర్షించడమే, నీతో మాట కలపడమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం ఏ విషయంలోమా, వ్యక్తిగతమైన విషయంలో నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యం. వివాహము అన్ని విషయములోనూ పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవాలి. పాన్పు ఎలా ఉండాలమ్మా, పాన్పు అంటే పడుకునే బెడ్, మన బెడ్ నిష్కలంకముగా ఉండాలి. అపవిత్రం అవ్వకూడదు. మన యొక్క బెడ్ అపవిత్రం కాకూడదు. పాన్పు నిష్కలంకంగా ఉండాలి. అక్కడ నీ భర్త తప్ప వేరొకరికి అవకాశం ఉండకూడదు. అక్కడ నీ భార్యకి తప్ప వేరొకరికి అవకాశం ఉండకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. పాన్పు ఎలా ఉండాలమ్మా, నిష్కలంకముగా ఉండాలని రాత్రి మీ దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి నేనున్న ప్రాంతానికి, మందిరానికి అక్క అమెరికాలో ఉంటారు. వారితో కూడా ఒక స్నేహితురాలు వచ్చారు. అక్కతో పాటు ఒక స్నేహితురాలు, ఒక అమెరికన్ వచ్చింది మందిరానికి. ఆ మందిరంలో మాట్లాడారు. ఆ తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళాను. వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఇంటికి భోజనం ఏర్పడి ఇంటికి తీసుకుని వెళ్ళాను. మొదట నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా చిన్న గదులు, చాలా చిన్నది. అప్పుడు అయ్యగారు ఉంటున్న ఇల్లు కానీ చాలా చిన్నది. ఒక గది, చిన్న గది, ఒక చిన్న కిచెన్, చిన్న లివింగ్ రూమ్ లాగా చిన్నది. నేను అక్కడే చదువుకున్నాను. చాలా చిన్నది, చాలా చిన్న గృహంలో మేము ఉన్నాం. అక్కడ మాకు డైనింగ్ టేబుల్, ఆ బెడ్రూమే, మేము మాట్లాడుకుని పడుకునేది అక్కడే. మాకంతా కూడా ఆ గదిలోనే. నేను ఆ యొక్క అమెరికన్ వచ్చారు. అమెరికన్ ఇంటికి వచ్చినప్పుడు నేను సాధారణంగా ఏమంటాను, మనం ఎవరన్నా రాగానే మనకు ఒక అవకాశం కూర్చోమనేది ఏంటి, మంచమే కదా. మంచి కూర్చోండి అని నేను అన్నా ఇంగ్లీష్లో. వచ్చిరాని అంటున్నా నేను. ఆమెను కూర్చోట్లేదు ఆవిడ. ఇదేంట్రా బాబు ఈ కూర్చోకుండా ఉంది అని నేను కంగారు పడతా ఉన్నా. ఏంటంటే వారికి ఒకరి యొక్క మనసం మీద ఏ ఒక్కరు ఉండకూడదని వారికి అభిప్రాయం. వారికి ఒకరి మనసం మీద మనం కూర్చోకూడదు, ఉండకూడదు అని ఒక అభిప్రాయం అయి ఉన్నది. ప్లీజ్ పాన్పు ఎలా ఉండాలమ్మా, పురుషుడు భర్త
భర్త విషయమే నమ్మకస్తురాలుగా భార్య ఉండాలి. నమ్మకం ఏ విషయంలో? అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలని ఎవరు కోరుకుంటారమ్మా? భర్త కోరుకుంటారు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. నీ భర్తను గౌరవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కొన్నిసార్లు గౌరవిస్తున్నానే, కొన్నిసార్లు గౌరవించలేదని అనుకున్నప్పుడు సరి చేసుకో. ఎప్పుడు కూడా గౌరవించినట్లు చూసుకోవాలి. రెండోదిగా నిష్కలంకముగా ఉండాలి. నీ హృదయంలో భర్తకు తప్ప వేరే ఒకరికి అవకాశం ఉండకూడదు అని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూద్దామమ్మా. సామెతలు జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన ఇల్లుని చక్కగా కట్టుకుంటుంది. 3 రాలు ఆ కింద మాట 2వ వాక్యం కూడా చదవండి అమ్మా. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి భార్య ఎలా ఉంటుందమ్మా? యథార్థంగా ప్రవర్తిస్తుందని జ్ఞాపకం చేయాలి. భర్త ఏం కోరుకుంటాడంటే భార్య నుండి మొదటి గౌరవాన్ని కోరుకుంటాడు. యథార్థంగా అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలని భర్త కోరుకుంటాడని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, భర్త 3 కోరుకునే నెమ్మది కోరుకుంటాడు. ఏంటమ్మా? కొద్ది మనశ్శాంతి ఏంటది? కొంచెం నెమ్మది కోరుకుంటాడు. ఇంటికి వచ్చిన భర్త నెమ్మది కోరుకుంటాడు. భర్త ఒకవేళ ఏదో పని చేస్తూ ఉంటాడు, ఆఫీసులో పని చేస్తాడు. అని ఆఫీసులో పని, నేను ప్రతిరోజు 9 నుండి రాత్రి 9 వరకు నేను ఆఫీసులో పని చేస్తున్నాను కదా అని ఆఫీసులో పడుకుంటాడమ్మా. ఎక్కడ రావాలి? ఒకళ్ళు పెయింటర్స్గా ఉంటారు కొంతమంది. నేను పొద్దున్నైతే పెయింట్ పని చేస్తూ ఉంటాను కాబట్టి పెయింట్ షాప్లో పడుకుంటాడా? చెప్పాలి అమ్మా. పెయింట్ షాప్ ఎవరు ఏ పని ఏ వృత్తిలో ఉన్నా వచ్చేది ఎక్కడికి వస్తారమ్మా? ఇంటికి వస్తారు. ఆ ఇల్లు ఎలాగ ఉండాలి? చెప్పాలి. గోలగోలగా ఉండాలి. ఆడవాళ్ళు మహా తెలివిగలండి. మా ఆయన వచ్చే టైం అయిపోయింది, ఆయన ఎలాగో చిరాకు వస్తాడు కాబట్టి నేనే ముందుగా చిరాకు పెడతా. ఈ భర్త ముందు అడుగు పెట్టగానే ఈ గిన్నె పడేస్తుంది ఏదోటి, ఇది ఏదోటి అంటాడు. ఆయననే ముందే నేనే అంటే పోతుగా గొడవ లేకుండా మనోడు సైలెంట్గా లింగి కట్టుకొని కూర్చుంటాడు అనుకొని రెండు మీకోసమే చూస్తున్నానా, మీకోసమే చూస్తాను మొదలు పెడతాను. ఇల్లు ఎలాగ ఉండాలమ్మా? చెప్పాలి. చాలామంది నైట్ డ్యూటీలు వేసుకుంటా ఉంటారు. ఏమని? నైట్ డ్యూటీలు. అబ్బా ఇంటికి రాకుండా ఉంటే ఎంత బాగుంటుందా బాబు. కానిస్టేబుల్ గారు ఉన్నారట, ఎప్పుడు నైట్ డ్యూటీలు వేసుకుంటారు. ఇంటికాడ ఆఫీసరే, ఇంటికాడ ఎస్ఐ, సారీ ఆఫీసులో పెద్ద బాస్ అయినా ఇంటికాడ ఎవరు ఎస్ఐ? భార్య. పాపం పోలీసులకు కూడా వదలరు ఎవరు. మరి ఈ వ్యవస్థలో ఆ పవర్ ఉంది. ఇంటికి వచ్చినప్పుడు భర్తను ఏం చేయాలమ్మా? చక్కగా ఇంటిని చక్కగా ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. రాగానే ఇల్లు శుభ్రం ఉండదు. ఏమ్మా ఇల్లు తుడిసే పని మరి పొద్దు నుంచి ఏం చేస్తారో తెలియదు. అడగలేదు మీరు ఎప్పుడు? అడిగి చెప్పి మేమే తుడుచుకున్నాం అయ్యా అంటారా? అడుగుతారు చాలామంది. అమ్మ పొద్దున్నే నేను డ్యూటీకి వెళ్తాను, పొద్దున్నే ఏం చేస్తానండి? మీకేం తెలుసు? బట్టలు దిగేనా, వంట చేసేనా? ప్లీజ్ బిడ్డలారా, వచ్చే కష్టపడి వస్తున్న భర్త ఇంటి వాతావరణం అంతా కూడా చక్కగా ఉండేటట్టు చూడుకో. పిల్లలకు వెళ్ళాలంటే నాన్న వస్తారు, జాగ్రత్తగా ఉండాలి. చెప్పద్దు నువ్వు. మళ్ళీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంగతి ఏంటో తెలుసా? భార్య తండ్రి మీద ప్రేమ లేకుండా చేస్తుంది. మీ నాన్న అస్సలు పట్టించుకోడు తెలుసా నీకు? నీకు చెప్పే మామూలుగా ఉండవు. క్షమించాలమ్మా, మిమ్మల్ని అవ్వనుంటే ఈ సీరియస్కి వెళ్ళిపోయింది ఎక్కడికో. అమ్మా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ రాత్రికి ఎక్కడ ఉందాం, తర్వాత ఏమైనా లోపం ఉంటే సరి చేసుకుందాం. ప్లీజ్ ఏం పెట్టారా? ముందే భర్త మీద తండ్రి మీద బిడ్డలకు ప్రేమ లేకుండా చేసే తల్లు చాలామంది ఉన్నారు. ఏమో మా భర్త వాళ్ళకి వాళ్ళ ఫాదర్కి దగ్గర అయిపోతాడేమో నా కొడుకు అని చెప్పి వ్యతిరేకంగా చెప్పడం ఇలా చేసేవాళ్ళు. దయచేసి లోకంలో వారు ఒకవేళ ఇవి తగినేమో కానీ, లోకంలో ఉన్న వారికి ఇవి తగినేమో కానీ, పరిశుద్ధమునకు మరి సంఘంలో ఉన్న దేవుని బిడలకు
విత్తారు. ఇంటిని ఎలా ఉంచాలమ్మా? ప్రశాంతంగా ఉంచే బాధ్యత. ఒకవేళ మీరు కూడా పనులకు వెళ్ళవచ్చు, మీరు కూడా చాలా చిరాకుల్లో ఉండొచ్చు, అయినప్పటికీ మీ ధర్మాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఈ ధర్మాన్ని మీరు కూడా చాలామంది స్త్రీలైన వారు ఉద్యోగం వెళ్ళినప్పుడు రాత్రి పూట వచ్చేవారుగా ఉన్నారు. మీరు కూడా చాలా అలసిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఇంటిని ప్రశాంతంగా ఉంచుకునేటట్టుగా చూడవలసిన అవసరం ఉంది. చదువుకుందాం. సామెతలు 21వ అధ్యాయము 9వ వాక్యం చదువు. సామెతలు 21వ, చెప్పాలి గట్టిగా, గయ్యాలతో పెద్ద ఇంట ఉండట కంటే మిద్ది మీద ఒక మూలను నివసించట. గయ్యాలితో పెద్ద ఇంట, సౌకర్యవంతమైన ఇంటి నివసించడం కంటే మిద్ది మీద పైన మూల. ఆ 19వ వాక్యం ఒకసారి చదువుతాం. అక్కడ ప్రాణము విసికించు ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయడం కంటే అరణ్యంలో ప్రశాంతంగా ఉంటుందట. ఇంటిలో కంటే అరణ్యంలో ప్రశాంతంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చదువుకుందాం. అది 27వ సామెత 15వ వాక్యం. 27వ అధ్యాయం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గెయ్యాలైన భార్యతో ఎలా సమానం ఎలా పోల్చారమ్మా? ఎడతెగక కురియు కారు నీళ్లు. చూసారు, ఎడతెగక వర్షాలు పడినప్పుడు నీళ్ళు ఎలా కారుతాయో గయ్యాలి అయిన భార్యతో సమానం. పరిస్థితులు అలా ఉంటాయి. అందుకని ప్రియమైన గయ్యాలిగా ఉన్నమాట. భార్యలు ఎలా ఉండకూడదు? భర్త ఏం కోరుకుంటాడు? భార్య గయ్యాలి భార్య ఉండటం మంచిది అనుకుంటాడా? చెప్పాలి. అందుకే ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి. ఎలాగ ఉంచాలమ్మా? 4వదిగా సన్నిహితంగా ఉండాలి. భర్తతో ఎలా ఉండాలి? భర్త ఏం కోరుకుంటాడు? సన్నిహితంగా. భార్య నాతో సన్నిహితంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి కోరుకుంటాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. 45వ కీర్తన 10, 11, 9, 10 వాక్యాలు చదువు. 45వ కీర్తన 10వ వాక్యాన్ని 11వ వాక్యాన్ని చదువుతారు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి నమస్కరించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పురుషుడు ఏం కోరుకుంటున్నామా? నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నా. 9వ వాక్యాన్ని ఒకసారి చదువుతామా? 9వ వాక్యం, 10వ వాక్యం నాన్న. 10వ వాక్యం. కుమారి ఆలకించు. వివాహమైన ప్రతి స్త్రీ ఆలకించి చెవి యొక్కాలి. నీ స్వచనలను నీ తండ్రి ఇంటిని వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వివాహమైన తర్వాత ఇవన్నీ మర్చిపోవాలి. అందరినీ మర్చిపోవాలి. ఈ రాజు నీ భర్త నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అన్ని నీకు వివాహం కాకముందు నీకున్న ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోవాలి. నీ అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టాలి. ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకు లోబడి ఉండు, ఆయనకు నమస్కరించని దేవుని వాక్యం సేవించి దగ్గరగా ఉండు. భర్త భార్యను ఏం కోరుకుంటాడంటే దగ్గరగా ఉండు. వీధేని బిడ్డలారా, వివాహం అయిన తర్వాత ఇక పాత అలవాటు, పాత స్నేహాలు, అది ఎవరితో అయినా కానీ పాత పరిచయాలు అన్నిటి కూడా విడిచిపెట్టు. నిన్నుగా భర్త కోరుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా భర్త ఏం కోరుకుంటున్నాడమ్మా? సన్నిహితముగా, సాన్నిహిత్యము, అన్యోన్యత. నీవు ఆయనకు దగ్గరగా ఉండుట నీ భర్త కోరుకుంటున్నాడు. నీవు ఎలా ఉంటున్నావు? ఈ 4 విషయాలు
చూసుకోవాల్సిన అవసరం. మొదట భర్త ఏం కోరుకుంటాడమ్మా? గౌరవాన్ని కోరుకుంటాడు. రెండవది నిజాయితీ. మూడవది చెప్పండమ్మా. ఇంట్లో మనశ్శాంతి కోరుకుంటాడా? చివరిది ఈ 4 జ్ఞాపకం చేసుకో. ఈ అనేకమైన విషయాలు నాకు చెప్పడానికి ఇస్తాను, ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి ముగించేస్తున్నా. ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా మీ భర్తను గౌరవిస్తున్నారో లేదో చూసుకో. మీ భర్తను గౌరవిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారో లేదో చూసుకో. నిష్కపటమైన పాలు మీ ఎంత ఉన్నదో మీరు చూసుకో. ఇవన్నీ కూడా చక్కగా చూసుకున్నాం. ఇంటిలో నెమ్మది కలగజేసినాం. ప్రశాంతత కోరుకుంటాడు. మంచి భార్యని కోరుకుంటున్నాడు. మంచి వాతావరణం ఇంట్లో ఉంచాలి. మంచి వాతావరణం సన్నిహితంగా మీ భర్తతో సన్నిహితంగా ఎప్పుడన్నా మంచిగా మాట్లాడేవా మీ భర్తతో? మంచిగా చక్కగా అప్పుడప్పుడు స్త్రీలైన వారి ఇంటికి ఫోన్ చేస్తాము. అక్క చెల్లి వారితో మాట్లాడతారు. వారితో మాట్లాడుతుంది ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా ఇంటిలో ఒకవేళ తలనొప్పి వస్తే పక్కన ఉన్న భర్తను అడగరు. ఎక్కడో దూరంగా ఉన్న అమ్మకు పోంది, అమ్మ రాత్రి నుంచి తలనొప్పి పోంది, ఏ మంది వేసుకోమంటావు? కాకుండా సన్నిహితంగా నువ్వు మెలిగినట్లయితే నీ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్త నుండి, భార్య మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? భార్య వివాహం అయిన తర్వాత నీ కొరకు త్యాగం చేస్తాడు. ఆమె త్యాగం చేస్తాడు. తన ఇంటి పేరును మర్చిపోద్ది, తన బంధువుల్ని అన్నీ కూడా మర్చిపోయి నీ దగ్గరికి వస్తుంది. తన జీవితాన్ని త్యాగం చేసుకొని వస్తుంది. ఆ వివాహం అయిన తర్వాత ఈ యొక్క వివాహమైన స్త్రీ, ఈ ఆడపిల్ల, ఈమె ఆ భర్త ఇంటికి అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ఈ పంపించే క్రమంలో బాగా ఏడుస్తుంది. ఇంటిని మరిచి వెళ్తున్నాను. ఆమె ఇంతకుముందు ఉన్న స్థలం కాదు. ఇప్పుడు పెరగలేదు. అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు. అత్తమామ ఎలాగుంటారో తెలియదు. అసలు భర్త ఎలాగుంటాడో తెలియదు. మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలియదు. అన్నీ ఏమీ తెలియకుండా నిన్ను గుడ్డిగా నమ్మి, ఒక రకంగా చెప్పాలంటే వివాహ వ్యవస్థను గౌరవించి స్త్రీ నిన్ను గుడ్డిగా నమ్మి నీతో కూడా వస్తుంది. నీతో కూడా వచ్చే క్రమంలో ఆలోచన చేస్తూ ఉంటుంది. నేను చేసుకున్న భర్త నా తండ్రిలాగా నన్ను ప్రేమించగలడా? నేను చేసుకున్న భర్త, ఆమెకు తెలియదు భర్త గురించి కూడా ఎలా ఉంటాడో ఏమో, ఎలాగా చూస్తాడో ఆమెకు తెలియదు. తల్లిదండ్రులు చెప్పారు, వివాహం చేశాడు. ఒక నమ్మకంతో నీతో కూడా మరి జీవితాన్ని పంచుకోవడానికి నీతో కూడా వస్తుంది. అన్నిటిని విడిచిపెట్టి, అందరినీ స్వజనులను అందరిని కూడా విడిచిపెట్టి నీతో కూడా వస్తూ అనుకుంటుంది, నా భర్త నా తండ్రిలాగా చూసుకుంటాడా? నా భర్త నా తల్లిలాగా చూసుకుంటుందా? నా భర్త నా తమ్ముడు నా చెల్లి చూసుకున్నట్లుగా చూసుకుంటారా అని ఇలాంటి అనేకమైన ఆలోచనలతో నీ దగ్గరికి వస్తుంది. ఆమె జీవితానికి ఇక నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక ఆమెకు ఒక ఆమె ఐడెంటిటీ అంటే అంతా కూడా నీవే. ఆమె గుర్తింపిక ఆ వివాహం కానప్పుడు ఆమె గుర్తింపిక ఏమీ కూడా నీతో కూడా ఉండదు. అది ఒక నీతో కూడా ఉండే ఒక గుర్తింపుతో వస్తుంది. నీతో అన్నిటిని విడిచిపెట్టి ఒక గుర్తింపుతో నీ దగ్గరకు వస్తున్న నీ భార్యను నువ్వు ఎలాగా చూస్తున్నావో జ్ఞాపకం చేస్తావు. నీ భార్య ఎప్పుడన్నా అనుకున్నావా, నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు, ఏం కోరుకుంటున్నావు? ఎప్పుడైనా మీ భార్యని అడిగా నేను ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే నీకు నచ్చినట్లే ఉండడం కాదు. అమ్మా నేను అసలు వివాహం అయింది కదా, ఎప్పుడు అడిగారా? నేను ఎలా ఉంటే నీకు ఇష్టం, నేను ఎలా మాట్లాడితే ఇష్టం, ఏం చేస్తే నీకు ఇష్టం అని ఎప్పుడన్నా అడిగాను. ఎందుకంటే భార్య పూర్తిగా అన్నిటిని మర్చిపోయి త్యాగంతో నువ్వేం చేస్తావో తెలియదు. తీసుకెళ్ళి ఎలా చూసుకుంటావో ఆమెకు తెలియదు. వివాహ వ్యవస్థను గౌరవించి నీ దగ్గరికి వచ్చిన ఆ భార్యను ఎలా చూస్తున్నావో జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిగా భార్య ఏం కోరుకుంటుంది తెలుసా? భర్త నుండి ప్రేమను కోరుకుంటుంది. ఏం కోరుకుంటుందమ్మా?
నా భర్త అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలని. భర్త నీ నుండి ఆశించేది అంటే ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను అడుగుతాను ఈ రాత్రి, సంవత్సరానికి ఎన్ని చీరలు కొట్టున్నారు చెప్పండి ఒకసారి, చెప్పండి. ఒక 100 ఉంటాయా? నెలకు 12 కదా, 24 ఉంటాయా? అయ్యగారు అమ్మగారిని అడిగితే కానీ తెలియదు. అయ్యగారు ఎన్ని చీరలు కొట్టున్నారు చెప్పాలమ్మా. అంటే మాకు అది చెప్పక్కర్లేదు అయ్యగారు, మేము అవ్వక్కర్లేదు సెపరేట్గా. అసలు మేము ఎప్పుడో సంవత్సరాలకు ఒక చీర తీసినా అది నెల 2-3 తీరులు తీసుకుంటారు అంటారు. కానీ కాకుండా ఎక్స్పెక్ట్ చేయండి. చాలామంది స్త్రీలు భర్త నుండి ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి. గుణమతి స్త్రీ భర్త నుండి అది కావాలి, ఇది కావాలని కోరుకోదు. భర్త నాకు ప్రేమగా చాలామంది స్త్రీలు నిజంగా ఇంట్లో అత్త సరిగ్గా ఉండదు, ఇష్టానుసారంగా ఉంటుంది. మామ సరిగ్గా గౌరవించాడు, ఇంట్లో ఉండేవాళ్ళు గౌరవించాడు. అవేమనుకోండి తెలుసా, నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నాను చాలా అనుకుంటాను. అంతే కదా. వాళ్ళేదో అన్నారని నేనెందుకు బాధపడాలి, వాళ్ళేదో అన్నారనుకొని నేనెందుకు ఇంట్లో నుంచి వేరే అవ్వాలి. నా భర్త ప్రేమగా చూసుకుంటున్నాడు, అది చాలదా అని సర్దుకుపోయే భార్యలు అనేక మంది ఉన్నారు. మీరేంటారా, మీ భార్యను ప్రేమిస్తున్నారు. అందుకని ప్రేమల గురించి చెప్తూ క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించమని చెప్పారు కదా. అవును కదా. క్రీస్తు సంఘం కొరకు ఎంత ప్రేమించాలంటే నీ ప్రాణం అడ్డుపెట్టేంతగా ప్రేమించాలి. వివాహమయ్యి వెళ్తున్నారట అడవిలో, వివాహం చేసుకొని అడవిలో వెళ్తామంటే అనుకోకుండా ఎలుగుబంటి వచ్చిందట. వెంటనే చెట్టు ఎక్కేసాడు మనవాడు వదిలేసి. అప్పుడే పెళ్ళయింది. మాటలు చెప్పాడు, చాలా పాటలు పాడాడు. తీసుకెళ్ళేది అప్పుడు మళ్ళీ పిల్లలు కొనిపిస్తా, నీకు గాజులు కొనిపెడతా, నేను చక్కగా చూసుకుంటా, నేను చెయ్యి వదిలిపెట్టినని పాటలు పాడకుండా వాడు ఎలుగుబంటును చూడగానే చెట్టు ఎక్కేసాడు. అలాంటి వాళ్ళు దయచేసి అలాంటి వాళ్ళు కాదు కదా. ప్రాణం పెట్టాలి. ఎలుగుబంటుతో కూడా, పిల్లలు కలిగిన ఎలుగుబంటుతో కూడా పోరాడేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్ర. భార్యని నమ్ముకొని వచ్చింది. ప్రమాదం అన్నప్పుడు ముందు నువ్వు అడ్డం పడాలి. అంతగా ప్రేమించాలి. వివాహం అయినప్పుడు తెగ ప్రేమిస్తారు. వివాహమైన ఎంతకాలం ప్రేమ ఉంటుందో తెలియదు. కానీ వివాహం అయిందంట, ముచ్చటగా అడిగిందట, అయ్యా మైసూర్ పాక్ తినాలనిపిస్తుంది, ఏం తినాలనిపిస్తుంది అడిగిందట. పెళ్ళయింది, వివాహం అయింది, భర్తను అడిగిందట, నాకు మైసూర్ పాక్ తినాలని అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు, చాలా రోజులు వేసి రావట్లేదంట మనోడు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. చాలా వారం తర్వాత అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఏంటయ్యా అందరు కంగారు పడుతున్నారు, ఏంటయ్యా అక్కడికి వెళ్ళాడంటే, మా ఆవిడ మైసూర్ పాక్ అడిగింది, ఇక్కడెక్కడ కుదరదని చెప్పి మైసూర్లో అయితే బ్రహ్మాండంగా చేస్తారని అక్కడికి వెళ్ళాను. మొదట ప్రేమ అలా ఉంటుంది. ఆ తర్వాత 1 సంవత్సరం అయిందంటే ఆ బండి మీద వెళ్తున్నప్పుడు భార్య వెనక నుంచి ఒక చెయ్యిలో పట్టుకొని చిరాగ్గా ఉంది. నాకు ఎలా ఉంది, మొదట పెళ్ళిన 1 నెల 2-3 నెలలు గట్టిగా పట్టుకో, పడిపోతావు. అసలుకి నీకు కొత్త బండి మీద ఎక్కడో గట్టిగా పట్టుకో. సంవత్సరం అయిన తర్వాత చెయ్యి చిరాకు ఉంది, ఏమంటుందా? దయచేసి అలాగ ఉండదు. అంతవరకు ప్రేమించాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ నుండి వెండి బంగారాలు కోరుకో, నీవేదో చెయ్యాలని కోరుకో. నీ నుండి భార్య ఆశపడేది ప్రేమ. ప్రతి భర్త అందించేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 2వదిగా భార్య గౌరవాన్ని కోరుకుంటుంది. ఏం కోరుకుంటున్నామా? భార్య కూడా గౌరవాన్ని కోరుకుంటుంది. తక్కువగా చూడమాట, తక్కువగా చేయమాక. నీ భార్యను గౌరవించు. భార్యను గౌరవించాలి. ప్రతి పురుషుడు భార్యను గౌరవించాలి. తక్కువగా చేయమాక, చులకనగా చూడమాకండి, ఎందుకు తెలియదని ప్రక్కన పెట్టమాకండి. భార్యను గౌరవించాలని 2వది తెలియపరుస్తున్నాను. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక, ఒకసారి ప్రేమల గురించి చెప్తూ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యం తీయడము. మొదటిగా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలి. 2వదిగా
గౌరవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం. పేతురు రాసిన అటువలే పురుషులారా జీవమను కృపావరములో నీ భార్యలు నీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య అలాంటి వారమ్మా, బలహీనమైన ఘట్టమని ఎరిగి మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా జ్ఞానముతో కాపురం చేయాలి. చాలామంది పురుషులు భార్యలు కొడుతూ ఉంటారు. చాలామంది భర్తలు భార్యను కొట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉన్నారని నేను అడగను, కానీ లేకపోతే వాళ్ళే కొడుతున్నారయ్యా అంటారు ఈ రోజుల్లో. ఏమో ఈ పరిస్థితులు ఎలా ఉంటుంది, తారుమారు అవుతుంది తెలియదు. కానీ చాలామంది కుటుంబాల్లో భర్త భార్యను హింసించేటట్టుగా కొట్టేటట్టుగా ఉంటా. అది మంచిది కాదు. క్రైస్తవులైన వారు చాలా మంది ఇంటి దగ్గర భార్యను కొట్టి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. స్తోత్రం అయినా స్తోత్రం అయినా స్తోత్రం. అక్కడ అందుకని దేవుడు అన్నాడు, భక్తుడు అన్నాడు, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు. అంటే నీకు చేసి దేవుడు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఇంటికాడ భార్యను కొట్టడం, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడం. మీ ప్రార్థనలు అంగీకరించబడాలంటే ఈ భార్యను గౌరవించాలి. ఇంట్లో ఉన్న భార్యను గౌరవించకుండా, ఈ వివాహ వ్యవస్థను గౌరవించకుండా, నీ ఎముకల నుండి నీ ప్రక్కటి ఎముకల నుండి తీసిన నీ వద్దకు తీసుకొచ్చిన భార్యను గౌరవించకుండా నీవు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, అది మంచిది కాదు. నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా నిమిత్తము జ్ఞానముతో వారితో కాపురము చేయని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య భర్తను కోరుకునేది ఏంటంటే గౌరవాన్ని గౌరవించాలి. మీ గౌరవాలు వేరే ఉంటాయా అమ్మా? చక్కగా గౌరవించాలి. మీ ప్రేమను వ్యక్తపరచాలి. చక్కగా మరి సందర్భం ఉన్నప్పుడు ఆమెను పొగుడుతూ ఉండాలి. పొగిడేవారు ఏమన్నారు భర్తలు? అమ్మా పొగుడతారా? అది ఎట్లా చేసావు అలాగంటావు, వంట ఎలా చేసావు, ఉప్పికి వేసావు అలాగే అంటారా? చెప్పాలి. పొగుడతారా? చక్కగా భార్యను పొగడాలి. నీ ప్రవర్తన కోసమే చూస్తూ ఉంటుంది అక్కడ తినకుండా. నువ్వేం చెప్తుందా, నువ్వేమో ప్లేట్ అయితే చూస్తావు, కానీ ఆమె నీ ముఖం అయితే చూస్తుంది. మా ఆయన ఫీలింగ్స్ ఎలాగా ఉన్నాయి మా ఆయన ఫీలింగ్స్ పర్లేదని బాగానే బాగా ఉండేవాళ్ళు చెప్తే బాగుంటుందని కనిపెడుతూ ఉండదు. అలా గౌరవించేవారిగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. భార్య మీ వద్ద నుండి గౌరవాన్ని పొందుతుంది. అది మనం ఇచ్చేవారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తాము. మూడవదిగా భర్త నుండి భార్య కోరుకునేది ఏంటంటే అన్ని విషయాలు నాకు పంచుకోవాలని కోరుకుంటుంది. అన్ని విషయాలు నువ్వు గౌరవిస్తున్నావంటే దాని అర్థం, గౌరవిస్తున్నావంటే అనే అర్థం ఏంటి? నువ్వు అన్ని విషయాల్లో కూడా భార్యతో పంచుకోవాలి. ఆమె తప్ప నీకు ఇంకా వేరొకరు ఎవరున్నారు? ఆమెతో నీకు సహాయం చేసేవారు, సలహాలు ఇచ్చేవారు, కానీ ఆమె తప్ప నీ ప్రక్కన ఎవరున్నారు? ఆమెతో నీ యొక్క కష్టం కానీ సంతోషం కానీ పంచుకునేది నీ భార్యతో. కానీ అన్ని విషయాలు భార్య ఏమి కోరుకుంటుందంటే అన్ని విషయాలు భర్త నాకు తెలియపరచాలని కోరుకుంటుంది. అది తప్పేం కాదు, చెప్పాలి. అన్ని విషయాలు భార్యకు చెప్పాలి. మన దేశంలో ఇలాంటి తక్కువ, కానీ ఫారినర్స్ విదేశస్తులు భార్యకు చెప్పకుండా కనీసం ఏ పని చేయరు. భార్యకు చెప్పాలి. వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని చేసేవారిగా ఉంటారు. భార్య ఏం కోరుకుంటుందంటే భర్త నాకు అన్ని విషయాలు చెప్పాలి. అంటే అన్ని విషయాలు చెప్తున్నంటే భార్య ఏం ఫీల్ అవుతుంది? నన్ను భర్త గౌరవిస్తున్నాడు, నాకు అన్ని చెప్తాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని భార్య ఆశపడుతుంది. భార్య అలా కనిపెడతా ఉంటుంది. భర్త ఏం చేయాలి? అన్ని విషయాలు వారికి తెలియవచ్చు. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మన దగ్గర. అన్ని చెప్పాలి అయ్యగారు, మీకు తెలియదు. అమ్మగారికి అన్నీ చెప్తున్నారేంటి? మనం దొరకకూడదానికి అంటారు కొంతమంది. అన్ని
కుటుంబ వ్యవస్థను మనం గౌరవించేటట్టుగా ఉండాలి. అన్ని విషయాల వరకు పంచుకునేటట్టుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. చివరిదిగా భర్త నుండి భార్య ఏం కోరుకుంటుందని, బాధ్యతగా భర్త ఉండాలని. చివరికి ఏం కోరుకుంటుందమ్మా? భర్త బాధ్యతగా కోరుకుంటుంది. భర్తగా బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటుంది. మీ పురుషులారా, మీ దేవుని బిడ్డలారా, భర్తను బాధ్యతగా వ్యవహరించాలి. మనకి ఏది పట్టినట్టుగా ఉండకూడదు అని ఆమె చూసుకుంటుందని విడిచిపెట్టేయకూడదు. బాధ్యతగా ఉండాలని భర్త కోరు. నా భర్త బాధ్యతగా ఉండాలి, చక్కగా తన ధర్మాన్ని నెరవేర్తించాలి, చక్కగా పని చేయాలి, మరి కుటుంబంలో ఏం జరుగుతుందో చూసుకోవాలి, పిల్లలకు కావాల్సిన అవసరం చూసుకోవాలి, బాధ్యతగా ఉండాలి అని మనకి పురుషుడికి గౌరవం ఎప్పుడంటే బాధ్యతగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళని బిడ్డరా, భార్య నీ ముందు కోరుకునే బాధ్యత కోరుకుంటుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యం. చేతికి వచ్చిన ఏ పని అయినను, చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పనైనను నీ శక్తి వంచన లేకుండా చేయము. నీ చేతికి వచ్చిన ఏ పనైనా, కుటుంబంలో నీ చేతికి చేయగలిగిన ఏ పనైనా శక్తి వంచన లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి పురుషుని మీద ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కష్టపడుతూ ఉంటారు కొంతమంది. ఏం తెలుసు, కొంతమంది మరి భార్యకి 2 దినాలు సహకరించే వారికి ఉన్నారు, కానీ కొన్ని కుటుంబాల్లో అలాగా భార్యకి సహకరించేవారు చాలా తక్కువ. అందరూ ప్రియని బిడ్డరా, పురుషులగా భార్య ఏం కోరుకుంటుంది? బాధ్యతగా ఉండాలని కోరుకుంటుంది. చక్కగా బాధ్యతగా కుటుంబంలో బాధ్యతగా ఉండుట మంచిది, పురుషుడికి మంచిది. బాధ్యతగా ఉండాలి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం కావాలి, ఎప్పుడు ఏం కావాలి ముందే అడగాలి. వాళ్ళు చెప్పేంతవరకు కాదు. పురుషుల గంట ఒకసారి చెప్తే అర్థం కాదట. పురుషులకి ఒకసారి చెప్తే అర్థం కాదు, అన్ని 2 సార్లు చెప్పాలి. బాధ్యత ముందే ఇప్పుడు సరిపడుతుంది, అవి కావాలంటది, ఇవి కావాలంటది అని చెప్పుకొని ఉండదు. బాగా ఇవాళ కానీ రేపటి తేవాలి, అడగాలి. ఏం కావాలమ్మా పట్టించుకోవాలి. అడిగినప్పుడు తేవడం కాదు, ముందుగానే ఇంటిలో ఏం కావాలో బాధ్యతగా ఉండేటట్టుగా ఉండాలి. దయచేసి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇంటిలో పురుషుడు కుటుంబ విషయమై బాధ్యతగా ఉండాలి. ఏం జరుగుతుంది, పిల్లలు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా గడుస్తుంది, ఎవరు వచ్చారు, ఇలాగ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్త అలా ఉండాలని భార్య కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పబడిన మాటలు మీ హృదయంలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క ఉద్దేశము వివాహ స్త్రీ పురుషులు మరి కుటుంబ వ్యవస్థలో ఉన్నతముగా ఉండాలని దేవునికి ఉద్దేశం ఉన్నది. చక్కగా చెప్పబడిన మాటలన్నింటినీ ఒకసారి పరిశీలన చేసుకొని అలా ఉంటున్నారో లేదో ఒకసారి సరి చేసుకున్నట్లయితే, మీరు రాసుకున్నారు కొంతమంది, ఇంటి దగ్గర ఒకసారి ఓపెన్ చేసి మీ భర్తను కూర్చోబెట్టి అడగండి, భార్యను కూర్చోబెట్టి అడగండి. అయ్యా, నేను నన్ను గౌరవిస్తున్నాను చెప్పి అయ్యగారు అంత మాట అన్నారు, నన్ను నిజంగా నేను గౌరవిస్తున్నట్టు అడగండి. ఒకసారి ఇక్కడ ఎవరన్నా దంపతులు ఉన్నారా, అక్కడ మా చెప్పండి, ఇద్దరు ఎవరు ఉన్నారా అని ఇప్పుడు అడుగుతారు, తర్వాత అడుగుతారు ఇంటికాడ. ఎదురు బదులు యాక్చువల్గా నేను అనుకున్నాను, అందరినీ దంపతులుగా ఇద్దరిద్దరుగా పెట్టి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను. ఈ రాత్రి వెళ్ళిన తర్వాత నేను అడగండి, పురుషుడు అడగండి, అమ్మా నేను నిజంగా నేను ఎలాగున్నాను అని. వారి అడగండి, అయ్యా నేను ఎలాగున్నాను అని సరి చేసుకోండి. మీరు అనేక మంది క్రైస్తవ కుటుంబాలు అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని చూసుకొని మీ కుటుంబ వ్యవస్థ చూసుకొని అనేక మంది వివాహ వ్యవస్థను గౌరవించి వివాహం చేసుకున్నట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వందన. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో భద్రపరచును గాక. ఆమెను ఒకసారి తల వంచని ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా తల వంచండి. Hallelujah.